హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన ధాబా కథలు. ధాబా అంటే ధరణి భారతి. ఈరోజు మీరు కందిపప్పుతో చేసిన పప్పు తిని ఉంటారు, పెసరపప్పుతో చేసిన పప్పు తిని ఉంటారు. ఈరోజు అలసందలతో అంటే బొబ్బర్లతో పప్పు ఎలా చేయాలో చూపిస్తాం. చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడన్నా మీ ఇంట్లో వాళ్ళు రొటీన్గా తినే పప్పుతో బోర్ ఫీల్ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి, కొత్త టేస్ట్ని చూస్తారు. దానికోసం ముందుగా నా దగ్గర బద్ద చేసిన బొబ్బరి పప్పు ఉంది. తెల్ల బొబ్బర్లు ఇవి, అవి యూజ్ చేస్తున్నాం. వాటిని శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు మనం నార్మల్ పప్పు ఎలా వండుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో వండేసుకోవడమే. ఇదే పప్పుతో మేము ఊతప్పం కూడా వేస్తాము. చాలా టేస్టీ ఉంటుంది. జనరల్గా బొబ్బర్లతో బొబ్బరు వడలు వేస్తారు, బట్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా వాటిని వాడుకోవచ్చు. పప్పులోకి ఇప్పుడు నేను ఒక 20 పచ్చిమిర్చి దాకా కట్ చేసి వేస్తున్నాం. మీరు ఇన్ని పచ్చిమిర్చి వేసుకోక్కర్లొద్దు, మా పచ్చిమిర్చి కారం లేవని మేము ఎక్కువగా వేసుకున్నాం. అలాగే 2 టమాటోలు ముక్కల కింద కట్ చేసి అవి కూడా వేసేస్తున్నాం. కుక్కర్లో విజిల్ చేస్తాం కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగానే వేసేస్తున్నాం. అలాగే కొంచెం చింతపండు. మీ నార్మల్ చేసే పప్పుకి ఏమేమి వేసుకుంటారో సేమ్ అవన్నీ వేసేయడమే. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ వేయడం వల్ల పప్పు ఉడికేటప్పుడు మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే పప్పు కుక్కర్ నుంచి పొంగకుండా హెల్ప్ చేస్తుంది. ఈ బొబ్బర్లో మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. రక్తంలో చాలా మెల్లగా కలుస్తుంది కాబట్టి. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఈ పప్పులోకి నేను 2.5 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. మీ పప్పుని క్వాంటిటీని బట్టి వేస్ట్ చేసుకొని మీరు వాటర్ వేసుకోండి. ఒక 4 to 5 విజిల్స్ వస్తే మన పప్పు రెడీ అయిపోతుంది. ఈ బొబ్బర్లో చాలా రకాల మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి. బొబ్బర్లని మనం సలాడ్గా చేసుకొని, గుగ్గుళ్ళుగా చేసుకొని బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు. అలాగే బొబ్బరు వడలు, బొబ్బరు గారెలు వేసుకొని తింటారు. అలాగే స్ప్రౌట్ చేసుకొని కూడా తింటారు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి దీన్ని రెగ్యులర్గా వాడుకోవడానికి చూడండి. వన్స్ విజిల్స్ వచ్చేసాక కుక్కర్ విజిల్ తీసి చూస్తే మీకు పప్పు అంతా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, ఇలా చూస్తే మీరు నార్మల్ పప్పు బొబ్బరి పప్పు కూడా డిఫరెన్స్ లేకుండా ఉంది. ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ రాక్ సాల్ట్ని యూస్ చేస్తున్నా. పప్పు గుత్తుతో పప్పు అంతా మెదిపేయండి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి అంతా పప్పుకు బాగా పడతాయి ఇలా మెదపడం వల్ల. ఇప్పుడు పప్పును పోపు పెట్టేసుకోవడమే. దానికోసం మనం రెగ్యులర్ పప్పు తాలింపులానే కొంచెం ఆయిల్ తీసుకున్నాను చిన్న ప్యాన్లోకి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, అలాగే చీల్చుకున్న ఉల్లిపాయలు. మనం రెగ్యులర్గా పప్పుకి ఏవైతే పోపు చేస్తామో అదే పప్పు, జస్ట్ కందిపప్పు పెసరపప్పు ప్లేస్లో బొబ్బరి పప్పు వేసుకున్నాం అంతే. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్. పప్పుకి తాలింపు చాలా మెయిన్. పోపు ఎంత బాగా వేగి ఎంత మంచి స్మెల్ వస్తుందో మీ పప్పుకి టేస్ట్ అంత బాగా వస్తుంది. కాబట్టి మీరు పోపు బాగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. బాగా వేగాలి, పోపు అంతా గుమగుమలాడిపోవాలి. అలా మొత్తం వేగాక మన పప్పులోకి మార్చేసుకోవడమే. పప్పు గట్టిగా ఉంది అనిపిస్తే మీరు పక్కన ఒక గ్లాస్ వాటర్ బాగా మరిగించి అవి బాగా ఒక 5 minutes దాకా బాగా మరిగాక ఆ వాటర్ని పప్పులో కలుపుకుంటే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని పప్పుకి మెయింటైన్ చేయొచ్చు. ఈ పప్పు మన రెగ్యులర్ పప్పు లాగానే అన్నంలోకి, రోటీలోకి ఎందులో కన్నా బాగుంటుంది. రోటీన్ పప్పు కాకుండా ఒక్కసారి ఇలా పప్పు ట్రై చేసి చూడండి. హెల్త్ బెనిఫిట్స్తో పాటు ఒక డిఫరెంట్ టేస్ట్ని ఆస్వాదించిన వారు అవుతారు. ఏ గింజలైనా మన బాడీకి అవి ఒక కంప్లీట్ ఫుడ్. ఎందుకంటే వాటిలో మాంసకృతులు, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్, ఫైబర్ ఇలా మనకు కావాల్సినవన్నీ గింజ జాతుల్లో ఉంటాయి.
కాబట్టి గింజల్ని మీరు రోజు చేసే వంటల్లో, మీ రోజు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా అవసరం. పోపు పప్పులో వేసుకొని పప్పు కలిపేస్తూ ఉంటే పప్పుకి మొత్తం పోపు యొక్క ఫ్లేవర్స్ అన్నీ పడితే పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పప్పు సర్వ్ చేసుకొని పక్కన ఏదైనా ఒక ఊరగాయ పెట్టుకొని తింటే ఆ రుచి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.